నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీ ఆసియా కప్ 2025కి ఏ దేశం ఆతిథ్యమిచ్చింది? యుఏఈ వేదికగా ఆసియా కప్ 2025 టోర్నీ జరిగింది. T20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, యుఏఈ, ఒమన్, హాంకాంగ్ దేశాలు పాల్గొన్నాయి. కాగా ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది ఛాంపియన్ గా నిలిచింది. ఇక మొదటిది వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్షిప్స్ లో భారత్ కు గోల్డ్. దక్షిణ కొరియాలో జరుగుతున్న 2025 వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్స్ లో భారత్ కు స్వర్ణం దక్కింది. మహిళల కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో శీతల్ దేవి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ టోర్నీలో ఆమెకి ఇది ఫస్ట్ గోల్డ్ మెడల్. ఈ టోర్నీలో శీతల్ మరో 2 మెడల్స్ కూడా సాధించారు. ఉమెన్స్ కాంపౌండ్ ఓపెన్ టీమ్ కేటగిరీలో సరితతో కలిసి సిల్వర్ సాధించగా, కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఓపెన్ కేటగిరీలో తోమన్ కుమార్తో కలిసి కాంస్యం గెలుచుకున్నారు. ఇక రెండవది భారత్ భూటాన్ మధ్య రైల్వే లింకుకు ఆమోదం. భారత్ భూటాన్ మధ్య దౌత్య సంబంధాల్లో మరో ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య రవాణా మరింత సులభతరమయ్యేలా 2 రైల్వే లైన్లు నిర్మించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అసోంలోని కోక్రాఝార్ నుంచి భూటాన్లోని గెలెఫునకు ఓ లైన్, బెంగాల్లోని బనార్హట్ నుంచి భూటాన్లోని సంట్సేకు మరో లైన్ నిర్మించనున్నారు. ఇవి ఇరు దేశాల మధ్య తొలి రైల్వే లింక్ ప్రాజెక్టులు. ఇక మూడవది కునోలో చీతా రికార్డ్. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు చీతాలను పెంచుతున్న కేంద్రం కీలక ముందడుగు సాధించింది. ఇక్కడ జన్మించిన ముఖి అనే చీత నేటితో 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో భారత్లో జన్మించిన యుక్త వయస్సుకు చేరుకున్న తొలి చీతాగా ముఖి రికార్డ్ నమోదు చేసింది. కునోలో పుట్టిన చీతాలు ఎక్కువ కాలం జీవించలేకపోతున్న నేపథ్యంలో ముఖి వృద్ధి ఓ మైలురాయిగా నిలిచింది. ఇక నాలుగవది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా శిరీష్ చంద్ర ముర్ము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా శిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. ప్రస్తుత డీజీగా కొనసాగుతున్న రాజేశ్వరరావు స్థానాన్ని ఈయన భర్తీ చేస్తారు. అక్టోబర్ 9 నుంచి 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ప్రస్తుతం శిరీష్ చంద్ర ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఇక ఐదవది దుబాయ్లో డ్రైవర్లెస్ వెహికల్స్ కోసం ప్రత్యేక కారిడార్. దుబాయ్ ఆటోనమస్ జోన్ పేరుతో 15 కిలోమీటర్ల మేర ప్రత్యేక కారిడార్ ను ఆ దేశ ప్రభుత్వం నిర్మించనుంది. మెరైన్ ట్రాన్స్పోర్ట్, డ్రైవర్లెస్ వెహికల్స్ కోసం నిర్మించనున్న ఈ కారిడార్ 2026లో అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్లెస్ మెట్రో, రోబో టాక్సీలు, రోబో బస్సులు, ఆటోనమస్ షటిల్స్, డెలివరీ రోబోలు, సెల్ఫ్ డ్రైవింగ్ వాటర్ టాక్సీలు తిరుగుతాయి. 2030 నాటికి దుబాయ్లో 25% ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లెస్ గా చేయాలని ఆ దేశం భావిస్తోంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: కేంద్రం ఈ ఏడాది ప్రవేశపెట్టిన నవ్య స్కీమ్ దేని గురించి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.